Hi guys, welcome to our YouTube channel Story and Taste. Tama movie review acted by Rashmika Mandana, Ayushmann Khurrana, Nawazuddin Siddiqui. Produced by Maddock Films. వాళ్ళ ప్రీవియస్ ఫిలిమ్స్ 3-2, స్త్రీ, ముంజాయ. ఈ మూవీ కూడా వాళ్ళ హారర్ కామెడీ యూనివర్స్లో పార్టే. ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే ఇట్స్ అన్ యావరేజ్ మూవీ. మూవీ ఇనిషియల్గా మనకి చాలా బాగా స్టార్ట్ అవుతుంది. ఆయుష్మాన్ ఖురానా సీన్స్, వ్యాంపైర్ బ్యాక్ స్టోరీ, ఆయుష్మాన్ ఖురానా హార్ట్ బీట్ అనేది ఈ మూవీకి ఎలా కనెక్ట్ అయి ఉంటుంది అన్న సీన్స్ మనకి చాలా బాగా చూపిస్తారు. అండ్ దెన్ రష్మిక మందాన అండ్ ఆయుష్మాన్ ఖురానా మధ్య వచ్చే సీన్స్ తోటి మూవీ అనేది ముందుకు సాగుతుంది. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది అంటే ఇట్స్ అన్ యావరేజ్. ఈ మూవీ జాన్రా వచ్చేసి హారర్ కామెడీ. మోస్ట్ ఆఫ్ ది హారర్ కామెడీ సీన్స్ అనేది మనకి వర్క్ కాలేదనే చెప్పాలి. కమింగ్ టు సెకండ్ హాఫ్, ఈ మూవీ టీం మెయిన్ స్టోరీని సైడ్ ట్రాక్ చేసి మ్యాడాక్ ఫిల్మ్ యూనివర్స్లోకి ఈ మూవీని ఎలా ఫిట్ చేయాలి అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. సో మనకి హీరోతో కానీ హీరోయిన్తో ఉన్న ఎమోషనల్ కనెక్ట్ అనేది ఇక్కడ మనకి చాలా మిస్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇనిషియల్గా ఫస్ట్ హాఫ్లో ఏదైతే వాళ్ళు చూపించారో దాన్ని ఇక్కడ అంతగా యూటిలైజ్ చేసుకోలేదు అని అనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే ఒక క్యామియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది ఆ యూనివర్స్ మీద కొంచెం ఇంట్రెస్ట్ అనేది డెవలప్ చేసేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సెకండ్ హాఫ్లో మనకి ఒక వుల్ఫ్తో ఫైట్ సీన్ వస్తుంది. అది చాలా బాగా డిజైన్ చేశారు అండ్ చాలా బాగా కూడా మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. కమింగ్ టు పాజిటివ్స్, ఆయుష్మాన్ ఖురానా యొక్క ఇనిషియల్ సీన్స్ అనేది చాలా బాగుంటాయి అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా సినిమాలో చాలా బాగా ఉన్నాయి. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే వుల్ఫ్ ఫైట్ కూడా చాలా బాగుంది. అండ్ వ్యాంపైర్స్ యొక్క బ్యాక్ స్టోరీ కూడా మనకి చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ నౌ కమింగ్ టు నెగిటివ్స్, సెకండ్ హాఫ్లో రైటింగ్ అనేది అంతగా వర్కౌట్ కాలేదనే చెప్పాలి. అండ్ రష్మిక మందానాకి ఈ రోల్ అంతగా సెట్ అయింది అని అనిపించట్లేదు. సేమ్ విలన్ క్యారెక్టర్ కూడా అంతగా నవాజుద్దీన్ సిద్దికీని అంతగా యూటిలైజ్ చేసుకున్నారు అని అనిపించలేదు. తన క్యారెక్టర్ అనేది జస్ట్ 3 సీన్సే ఉంటాయి. లిమిటెడ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉండడం వల్ల మనకి తన విలన్ యొక్క రోల్ మనకి అంతగా ఇంపాక్ట్ అనేది అనిపించలేదు. ఓవరాల్గా ఈ మూవీ అయితే వన్ టైం వాచ్. మీరు ఈ మూవీ చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ స్టోరీ అండ్ టేస్ట్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.